హాయ్ ఫ్రెండ్స్. ఇదైతే మా నాన్నమ్మ నాకు నేర్పించిన వంట. వాళ్ళింత స్ట్రాంగ్‌గా ఉండడానికి కారణమైతే ఇదే. మనమైతే టమాటో వంకాయనైతే బాగా ఫ్రై చేయాలి స్టవ్ పైన. అంటే ఉట్టికి కాల్చేసుకొని ఇట్లా రుబ్బేసుకోవాలనమాట. రుబ్బేసుకొని కొంచెం ఉప్పేసేసుకొని ఆయిలు, దినుసులేసేసుకొని, తాలింపేసేసుకొని పైనుంచైతే చింతపండు పులుసేసాను. ఈ విధంగా తిన్నారు కాబట్టే వాళ్ళిప్పటికి చాలా మనమైతే నించుంటే కాళ్ళు నొప్పులు, కూర్చుంటే కాళ్ళు నొప్పులు ఎక్కువ దూరం నడవలేని పరిస్థితిలోకి మనమొచ్చాం. ఎంతైనా వాళ్ళున్నంత స్ట్రాంగ్ అయితే మనం లేము గదా! బట్ ఈ విధంగా చేసుకుంటే చాలా బావుంటది. ఇదసలు ఎన్ని డేస్ అయినా 3 డేస్ అయినా బయట పెట్టినా గాని అసలు ఖరాబ్ అవ్వదనమాట. సో, నానమ్మలు చేసిన కాలం నాటి పచ్చి పులుసు డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా చాలా అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ అండ్ హావ్ ఎ నైస్ డే.